త్యాగధనుడు కొండ లక్ష్మణ్ తెలంగాణ సాధనలో ఆయన కృషి మరవలేనిది. పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ తెలంగాణ సాధనలో అందరి కృషి ఉన్నది కానీ కాంగ్రెస్ కృషి బీజేపీ కృషి లేదు. మీరంతా ఆ రోజు ఇళ్ళ అనుకున్నారు. పోరగాన్లు అక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో దెబ్బలు తింటా అంటే, లేకపోతే ఇట్లా గ్రామాలలో నిరసనలు చేస్తా అంటే, మీ కాంగ్రెస్ వాళ్ళు వచ్చి కొట్టుడో తిట్టుడో కేసులు పెట్టుడో చేస్తా అంటే అయినా కూడా వీరోచితంగా పోరాడి తెలంగాణ సాధించుకున్నాం. కానీ తెలంగాణ సాధనలో మీరు లేరు. అక్కడికి ఆ విగ్రహం దగ్గరికి పోయారు. ఆయన చేతిలో కట్టి ఉంటే ఒక్కటి పెట్టు. ఆయన చేతిలో కట్టి ఉంటే ఎందుకు వచ్చినరా మీరు? 1300 మంది పోరగాళ్ళని చంపిన తర్వాత మెల్లగా వచ్చి కొండ బాపూజీ లక్ష్మణ్ గ్రేటు అని చెప్తానా మీరు? సరేరా, మరి నా రోజు నా తెలంగాణ కోసం నేను మంత్రి పదవికి రిజైన్ చేసిన, ఇక మంత్రి పదవే వద్దన్నా. మీరేం చేసినరా? మంత్రి పదవి సీట్లలో కూర్చొని ఒక్కడు కూడా రిజైన్ చేయకుంటున్నారు. నిజంగానే కట్టి ఉంటే ఒక చంపు కొండ బాపూజీ లక్ష్మణ్ విగ్రహం దగ్గర. సిగ్గు లేకుండా పోయినలా అని ఇంకా దీపం మున్షిని తీసుకొని పోయిన్లు. దీపం మున్షిని గారిని, దీపం మున్షి గారు ఉన్నారు ఆ రోజే ఆయన మాట్లాడినలా? ఒక్కడు కూడా కాంగ్రెస్ నుండి ఒక్కడు కూడా రాజీనామా చేయలే. అటు ఆంధ్ర నుండి ఏమో ఒక్కడేసారి 175 మంది రాజీనామా చేసి పడేసిండు. కాంగ్రెస్ వాడు లేడు, అక్కడ టీడీపీ వాడు లేడు, ఎవ్వరు అందరూ ఒక్కటే మాట మీద ఆంధ్రప్రదేశ్ కలిసే ఉండాలి అని రిజైన్ చేసి పడేసిండు. ఆఖరికి సినీ యాక్టర్ చిరంజీవి కూడా రాజీనామా చేసిండు తెలంగాణ ఇయ్యద్దని. ఇక మన దొంగలేమో చెయ్యుర్రా ఇత్తడు వాడు తొందరగా చేస్తే అంటే ఒక్కడిస్తే పాపం. ఇక ఆ రోజు తెలుగుదేశంలో ఉన్న రేవంత్ రెడ్డి గారు అయితే రైఫిల్ పట్టుకొని తుపాకీ వేసుకొని హీరోలాగా బండ్లు ఎక్కి పోయి కాల్తే ఎవడొస్తాడో రారి అని పోయింది.